వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు అసలైనటువంటి డెవలప్మెంట్ వార్ మొదలైందా? జగన్మోహన్ రెడ్డి ప్రకటించినటువంటి మా విగన్ కాన్సెప్ట్ కు చెక్ పెట్టేలాగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మైండ్ బ్లోయింగ్ మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశారా? అసలు ఏపీని టేక్ చేయబోతున్నటువంటి ఈ 3 మెగా సిటీల కథ ఏంటి? ఈ ప్లాన్ వర్కౌట్ అయితే వైసీపీకి ఏపీలో ఇక ప్లేస్ ఉండదా? దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో చివరి వరకు మీకు చూడండి. చివరి వరకు చూస్తే మీకు అర్థమయ్యేలా తెలియజేస్తాను. అయితే ఏపీ రాజధాని అమరావతి చట్టబద్ధత కల్పిస్తున్న సమయంలో జగన్ గారు తన మనసులోని మా విగన్ అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఐడియాలను బయట పెట్టారు. ఇది విని వైసీపీ నేతలంతా కూడా పండుగ చేసుకున్నారు. కానీ ఇక్కడ కూటమి ప్రభుత్వం అంతకు మించినటువంటి ప్లాన్తో రంగంలోకి దిగింది. అయితే చంద్రబాబు కేవలం ఒక ప్రాంతానికి పరిమితం కాకుండా ఏపీ మొత్తాన్ని కూడా 3 మెగా సిటీలుగా విడగొట్టి డెవలప్ చేయబోతున్నారట. జోన్ 1 విశాఖ కేంద్రంగా శ్రీకాకుళం నుండి ఏలూరు వరకు ఒక మెగా హబ్ గాను, జోన్ 2గా అమరావతి కేంద్రంగా ప్రకాశం వరకు రాజధాని మెగా సిటీ గాను, ఇక జోన్ 3గా రాయలసీమకు ముఖ్యంగా తిరుపతి కేంద్రంగా గ్రీన్ ఎనర్జీ మరియు నాలెడ్జ్ హబ్ గా కూడా తయారు చేయబోతున్నారు. అయితే గతంలో ఈ 3 రాజధానులని చెప్పి వైసీపీ కాలయాపన చేసిందని, కానీ కూటమి ప్రభుత్వం మాత్రం 15 పారిశ్రామిక జోన్లతో క్లస్టర్ల వారీగా అభివృద్ధికి తెరలేపిందని కూడా రాజకీయ విశ్లేషకులు మాత్రం చెప్పుకొస్తున్నారు. అయితే ముఖ్యంగా ఇక్కడ రాయలసీమలో హార్టికల్చర్ అలాగే ఐటీ, టూరిజం పైన బాబు పెట్టినటువంటి ఫోకస్ చూస్తుంటే జగన్ ప్లాన్ దీని ముందు దుడిపే అనిపిస్తుందట. చూశారు కదా అభివృద్ధి విషయంలో జగన్ వర్సెస్ చంద్రబాబు పోరు ఏ స్థాయికి చేరిందో. మరి మీరేమనుకుంటున్నారు? జగన్ మా విగన్ బెటరా లేక బాబు గారి 3 మెగా సిటీస్ ప్లాన్ బాగుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పనిసరిగా తెలియచేయండి. ఇలాంటి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం మా తెలుగు ఫోకస్ టీవీ ఛానల్తో పాటుగా తెలుగు ఫోకస్ టీవీ ఫేస్బుక్ అలాగే ఇన్స్టా పేజీని కూడా లైక్ చేయండి, ఫాలో అవ్వండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. అండ్ మరిన్ని వార్తల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.